హలో ఎవ్రీవన్. ఉదయాన్నే లేచి మనం సూర్యోదయాన్ని చూడటం వల్ల శరీరానికి విటమిన్ డి అందటమే కాక మనసుకి కూడా చాలా మానసిక ప్రశాంతంగా లభిస్తుంది. ఈ టైంలో మనం దీపం పెట్టడం వల్ల ఇంట్లో చికాకులు, ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంట్లో పాజిటివ్ వాతావరణం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నేనైతే నా పూజ మార్నింగ్ 7 or 7:30 లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నా పూజ 7:30 లోపల అయిపోతుంది. ఈ దీపపు వెలుగులో కామాక్షి దీపంలో సాక్షాత్తు అమ్మవారే నివాసం ఉన్నట్టు అనిపిస్తుంది అండి. అమ్మవారు ఎంత సుందరంగా ఉన్నారు చూడండి, అలాగే చూడాలని అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పన్నీర్ పరోటా తయారు చేసినాను. మా పిల్లలు బాగా ఇష్టపడతారు. అది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. బయట ఫుడ్ల కంటే పన్నీర్ పరోటా, ఆలు పరోటా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నార్త్ సైడ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ. మన సైడ్ తెలియదు అంతగా, కానీ నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాను. పన్నీర్ పరోటా మా పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఏం లేదండి, ఇది సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినది పన్నీరు తెచ్చుకొని, మనకు తగినంత పన్నీర్ తీసుకొని, ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, ఇంకా చికెన్ మసాలా ఫ్లేవర్, చికెన్ మసాలా అయినా, గరం మసాలా అయినా, ఎగ్ మసాలా అయినా సరిపోతుంది. ఎవరెస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత ఇంకా నేను చపాతి పిండి ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నానండి. దీనికి ఆశీర్వాద్ గోధుమ పిండిని యూజ్ చేయండి, బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట పరోటాలు. మనము భక్ష్యం ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే దాన్ని లోపలికి స్టఫింగ్ పెట్టి బాగా చేసేయండి. దాన్ని షేప్ని రౌండ్ షేప్లో చేసేసి చపాతీలాగా తిక్కేయండి. తిక్కేసిన తర్వాత దాన్ని టూ వైపులా మనం దాన్ని చేసిన తర్వాత దానికి కావాల్సినంత ఆయిల్ అయితే ఆయిల్, లేకపోతే నెయ్యిని మీకు ఇష్టము, ఏది ఇష్టం ఉంటే అది నెయ్యితో అయినా వేసుకోండి, లేకపోతే ఆయిల్తో అయినా చపాతీని చేయండి, కాల్చండి. తర్వాత దానికి పెరుగు చట్నీ బాగుంటుందండి. పెరుగు చట్నీ ట్రై చేయండి. పెరుగు చట్నీ లేకపోతే మీకు అదే, లేకపోతే స్కిప్ చేసి మ్యాంగో పికిల్ కానీ, మనకి పికిల్స్ అవైలబుల్ ఎక్కువ ఉంటాయి కదా, పికిల్స్ ట్రై చేయండి. కానీ పెరుగు చట్నీ బాగుంటుంది. ఇలా ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళండి పరోటా అండ్ పెరుగు చట్నీ కాంబినేషన్ ఎక్కువ లైక్ చేస్తారు. కానీ అది బాగుంటుంది, నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ పరోటా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి.